హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా సెంట్రల్ గవర్నమెంట్ తో టచ్ లో ఉంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి కానీ పెద్ద పెద్ద నాయకులకు కానీ అపాయింట్మెంట్ దొరకాలంటేనే నానా కష్టాలు పడుతూ ఉన్న టైంలో ఆ పవన్ కళ్యాణ్ ఇలా వెళ్ళి అమిత్ షాని కలిసేస్తాడు, ఇలా వెళ్ళి మోడీని కలిసేస్తాడు, ఇలా ఆ నడ్డాని గిడ్డాని ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అందరినీ కలిసి వచ్చేస్తూ ఒక రకమైనటువంటి ర్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ తో పవన్ కళ్యాణ్ గారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది అతనుకున్న చరిష్మా కావచ్చు, మోడీకి ఆయన పైన ఉన్న నమ్మకం కావచ్చు. ఎంత నమ్మకం ఉండబోతే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి పంపించారు పవన్ కళ్యాణ్ గారిని. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళబట్టే బీజేపీ అంత భారీ మెజారిటీతో గెలిచింది అని చెప్తున్నాడు. అలాగే ఒక టీ స్టాల్ నడిపేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను కూడా బక్కగా చాలా ఫేమస్, ఇలా టీ పోస్తూ ఉంటాడు. ఆయన కూడా వాళ్ళ ప్రచారకర్తగా పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. ఆయనకి పవన్ కళ్యాణ్కి ఈక్వల్ స్టేటస్ ఉందా ఏంటి అని ఆలోచిస్తే ఆయన ఒకటేనేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయనేమో టీ అమ్ముకుంటూ ఇలా గాల్లోకి ఎగరేసి చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఇక గాల్లోకి ఎగిరి మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరిని పెట్టుకొని బీజేపీ ముందుకు బాగానే వెళ్తూ ఉంది అనేసి తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి ఒక ఘాటు విమర్శ చాలా 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 బాధ కలిగించిందంట నాగబాబు గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ తో క్లోజ్ గా ఉండి గత 1 వీక్ నుంచి వాళ్ళతో మంతనాలు జరుపుతూ ఉంది. కేవలం నాగబాబు గారికి సెంట్రల్ మినిస్టర్ టికెట్ కోసం పవన్ కళ్యాణ్ అక్కడ భర్జనాలు పడుతూ వాళ్ళని వీళ్ళని కాళ్ళు పట్టుకుంటున్నాడంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాయటం జరిగింది. ఎందుకంటే నాగబాబు గారికి ఇప్పటి వరకు ఎటువంటి పదవి రాలేదు, టిటిడి చైర్మన్ పదవి వస్తుందనేసి చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా సభాముఖంగా 2-3 సార్లు చెప్పడం జరిగింది. మా అన్నయ్యకి టీటీడీ ఇస్తానని చాలా మంది అంటున్నారు, కానీ మా అన్నయ్య నన్ను అడగలేదనేసి. బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు. నాగబాబు గారి కోసమే సెంట్రల్లో పవన్ కళ్యాణ్ మంతనాలు జరుపుతున్నాడంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాన్నే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ప్రొజెక్ట్ చేసి పేపర్లో రాయటం జరిగింది, ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. బట్ దీన్ని ఖండిస్తూ నాగబాబు గారు గట్టిగా ఒక తన వంతు వాయిస్ ని వినిపించారు. నా తమ్ముడు సెంట్రల్ గవర్నమెంట్ తో క్లోజ్ గా ఉంటాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, పార్టీ అభివృద్ధి కోసం, ఇంకా ఏదైనా ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కోసం, అంతేగాని నా ఒక్కడి కోసం మాత్రమే వెళ్ళి ఆయన అక్కడ ఇటువంటి మంతనాలు చేయట్లేదంటూ నాగబాబు గారు ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఘాటుగానే స్పందించడం జరిగింది. చూద్దాం, నిజంగానే అనుకున్నట్టుగానే నాగబాబు గారికి మినిస్టర్ పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇవి చేస్తూ ఉన్నారా, లేదంటే ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేసేటటువంటి ప్రయత్నమా, లేదంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడుకి ఎలా చెక్కు పెట్టాలనేసి ఆ డిస్కషన్స్ లో భాగంగా జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఇవన్నీ మనకి రాబోయే కాలంలో పూర్తి స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకైతే ఇదే వార్తలు. పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం ప్రయత్నిస్తున్నాడని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నాగబాబు గారు కౌంటర్ ఇస్తూ కేవలం నా కోసమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కూడా నా తమ్ముడు అక్కడ కష్టపడుతున్నాడు అంటూ డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందో, ఈ ఆటలో ఎవరు చెప్పింది కరెక్ట్ అవుతుందో చూడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.